అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్‌లో @నాంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేపించి సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక నాయకుడు అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఆయన పరిపాలించిన 5 సంవత్సరాలు 70% పీపుల్‌కి ఒక పీడకల. అద్దు ఆపు లేదు. సొంత మనిషి లేడు, పరాయి మనిషి లేడు. ఎవడైనా ఆయనకి ఎదురు చెప్తే లోపలేసి కుమ్మిచ్చేయటం, ఇంట్లో ఆడవాళ్ళని అమ్మలో అక్కలో తిట్టించటం, పిల్ల లేదు, తల్లి లేదు, ఎవరైనా సరే తిడితే, అపోజిషన్ పార్టీ వాళ్ళని తిడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం, ఎమ్మెల్సీలు ఇవ్వటం, వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వటం. ఇది ఆయన చేసిన ఘనకార్యం. ఇప్పుడు ఆయన చూస్తుంటే జాలేస్తా ఉంది. ఎందుకంటే అసలే 11 మంది గెలిచారు. ఈ 11 మందిలో నలుగురు తప్ప మిగిలిన అందరూ జంపు. గ్యారంటీ ఇది, రాసి పెట్టుకోండి. జనవరి నెలాఖరులోపు జంప్ అయిపోతారు. ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు మిగిలిన మార్చి దాటిన తర్వాత ఖాళీ. ఇంతకీ ఏమి సాధించాడు ఆయన? సొంత చెల్లెల్ని, తల్లిని కాదనుకున్నాడు, సొంత మనుషుల్ని కాదనుకున్నాడు, సొంత కార్యకర్తల్ని పట్టించుకోలేదు. ఇంకా ఏం చేద్దామని ఎంతసేపు ఆయన కోసం, ఆయన కేసుల గురించి, ఆయన సంపాదన కోసం, ఇదే కదా ఆయన చేసింది. అందుకే 11 సీట్లు. ఇంకా నా వెంట్రుకు కూడా పీకలేరు అన్న భాష మాట్లాడాడు సిద్ధం సభలో. ఎవరో పీకటం కాదు, ఆయన బొచ్చు ఆయనే పీకేసుకున్నాడు. ఎమ్మెల్యేలను అటు మార్చి ఇటు మార్చి, ఇటు మార్చి అటు మార్చి, కూటమి పెద్దలు ముఖ్యంగా కన్ఫ్యూజ్ చేశారు ఈయన్ని. ఈయన కన్ఫ్యూజ్ చేస్తే కొంతమంది చెప్తారు ఎందుకు అన్ని మాట్లాడకూడదు, కన్ఫ్యూజ్ చేస్తే రాజకీయాలకు పనికిరాడు. ఆయన కన్ఫ్యూజ్ చేసి తికమక పెట్టేసి మొత్తం మీద కూటమి విజయం సాధించింది. ఇప్పుడు చూస్తే విపరీతమైన కేసులు. ఎవరిని కాపాడుకోవాలి, ఏం చెయ్యాలి? ఆయనే కాపాడుకోవాలా, కార్యకర్తలను కాపాడాలా, నాయకులను కాపాడాలా అన్న మీమాంసలో పడిపోయి, పోతే పోండి, ఉంటే ఉండండి, ఎవరిని అడ్డం చెప్పను నేను అన్న స్టేజ్కి వచ్చేసాడు. అంటే తెగించేసాడు. అంత దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే. విర్రవీగిన ప్రతి నాయకుడికి ఇదే శాస్తి.